హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మా మమ్మీ ఆలుగడ్డ ఫ్రై చేస్తుంది. అది నేనైతే వీడియో తీస్తున్నా. మా మమ్మీ ఆలుగడ్డ ఫ్రైకి అయితే ఆనియన్స్ కట్ చేసి సైడ్కి పెట్టుకుంది. ఆలు కట్ చేసుకొని అయితే పెట్టుకుంది. ఫస్ట్ ఒక గిన్నె తీసుకుంది. గిన్నెలో అయితే ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేస్తుంది. ఫ్రై చేసేటప్పుడు అయితే మా మమ్మీ కొంచెం సాల్ట్ యాడ్ చేసింది. తర్వాత కొంచెం కల్మాక్ యాడ్ చేసి మంచిగా కలుపుతుంది. కలిపిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే యాడ్ చేస్తుంది. మంచిగా కలిపిన తర్వాత మూత పెట్టేసుకుంటుంది. మూత పెట్టుకొని తీసిన తర్వాత అయితే అందులో ఆలు వేసేసి మంచిగా కలుపుతుంది. ఆలు అయితే మంచిగా ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టి అయితే మంచిగా కలుపుకోవాలి. కలిపి మూత పెట్టి మళ్ళీ కలుపుకోవాలి. ఇదంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం, ఉప్పు వేసుకొని అయితే మంచిగా కలుపుకొని మూత పెట్టేసి తీసేసింది. ఇప్పుడు మసాలాలు యాడ్ చేసుకోవాలి. కొంచెం చికెన్ మసాలా, గరం మసాలా, ధనియాల పొడి, కొబ్బరి పొడి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. అంతే సింపుల్గా అయితే మా మమ్మీ ఆలుగడ్డ ఫ్రై ఇట్లా చేసేసింది. ఆలుగడ్డ ఫ్రైతోనైతే మేము పప్పుచారు వేసుకొని తిన్నాము. లాస్ట్కి అయితే కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తుంది మా మమ్మీ. అయిపోయింది ఫ్రెండ్స్, ఇదైతే ఆలుగడ్డ ఫ్రై. ఈరోజు అయితే మేము ఆలుగడ్డ ఫ్రై చేసుకొని తిన్నాము. ఫ్రై అయితే చాలా మంచిగా అయింది. మేమైతే అన్నంలో కలుపుకొని తింటున్నాము. బాయ్ ఫ్రెండ్స్.